హైదరాబాద్ మల్లెపల్లి ఐటీఐ క్యాంపస్లోని పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఆలయ కమిటీ సభ్యులతో మాట్లాడి టెంపుల్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 300 ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయాన్ని డెవలప్మెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఆలయ కమిటీ సభ్యులు. మా వివేక్ గారు ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చిపోయిన సందర్భంలో మా టెంపుల్ అనేది లేదా 300 సంవత్సరాల కిందట ఇది స్థాపించబడిన టెంపుల్ ఇది. దీని తర్వాత ఈ ఐటీ ప్రెమిసెస్లో ఉన్నదని మాకు సపరేట్గా లేదా ఈ స్థలాన్ని కేటాయించమని గవర్నమెంట్తో మేము ఎన్ని రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు. దయచేసేసి ఎందుకంటే ఇక్కడ 2 వర్గాలు ఉన్నాయి. అక్కడ ఒక ముస్లిం వాళ్ళ మస్జిద్ కూడా ఉన్నది, ఇక్కడ హిందూ వాళ్ళ దేవాలయం ఉన్నది. మస్జిద్కు 2.5 ఎకరాలు కేటాయించిండ్రు. మా దేవాలయం కూడా ఆ 2.5 ఎకరాలు కేటాయించాలని ఎంత గవర్నమెంట్తో మొరబెట్టుకుంటాను మాకు వినే నాదుడే లేకుండా పోయిండు. దయచేసి ఇప్పటికైనా స్పందించి ఈ గవర్నమెంట్ వచ్చిన సందర్భంగా మేము వివేక్ గారితో కూడా మేము ప్రార్థిస్తున్నాము. దయచేసి మా మందిరానికి లేదా ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించి ఈ మందిరం యొక్క డెవలప్మెంట్ కోసానికి పాటుపడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ మన మల్లపల్లి ఐటీఐలోని పెద్దమ్మ వారి ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాన్య శ్రీ వివేకన్న గారు విచ్చేసి ఇక్కడ ఆశ్వాసం ఇవ్వడం జరిగింది. ఆయన రిప్రజెంటేషన్ సబ్మిట్ చేయమని జరిగింది. 300 సంవత్సరాలు గల చరిత్ర గల ఈ ఆలయానికి దీనికి సంబంధించి చిన్న వివాదం ఉంది. ఇక్కడ ఐటీఐ వాళ్ళు ఒక మస్జిద్కి ఇవ్వడం మాకు ఇబ్బంది కాదు, కానీ మన వాళ్ళకి ఇవ్వకపోవడం అనేది ఒక చిన్న బాధాకరం. దానికి గాను ప్రభుత్వంతో వినతి చేయడం ఏమనగా మనము రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆలయాన్ని మనము ఇది పునరుద్ధరించుకుంటే రాబోయే రోజుల్లో ఇంకా ఈ ప్రభుత్వం ఎప్పటికీ ఎల్లకాలం ఉండగలదని ప్రార్థిస్తూ వివేకన్న గారికి ఇక్కడ విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ టెంపుల్ కమిటీ వారికి కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు